మెస్సీ 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 దేశమంతా మెస్సీ మానియాతో ఊగిపోతోంది. ఈ ఫీవర్ హైదరాబాద్ కు కూడా పాకింది. ఇంతకీ ఎవరి మెస్సీ? ఎందుకంత క్రేజ్? క్రికెటర్లను ఆరాధించే భారత్ లో ఓ ఫుట్బాల్ స్టార్ ను ఎందుకిలా తలుచుకుంటున్నారు? అర్జెంటీనాకు చెందిన లియోనెల్ మెస్సీ ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం. చిరుతల చెలరేగిపోతాడు. ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తూ బంతిని తన చుట్టే తిప్పుకుంటూ గోల్ చేస్తాడు. అందుకే మెస్సీ అంటే ఇతర దేశాలతో పాటు భారత్ లో కూడా క్రేజ్ ఏర్పడింది. ది గోట్ ఇండియా టూర్ పై సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సైతం ఆసక్తి కనబరుస్తున్నారు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో సందడి చేశారు మెస్సీ. ఆయన ఆటను ప్రేమించాడు, కష్టాలకు ఓర్చాడు, ఓర్పుతో నిలిచాడు, పట్టుదలతో పోరాడాడు, పడిలేచిన కెరటంలా ఉవ్వెత్తున ఎగిశాడు, కోట్లాది మనస్సులను కొల్లగొట్టాడు. విశ్వమే బంతిగా మారి తన కాలు కింద వాలిపోయిందేమో అనేంతగా మైదానంలో మాయచేసి సాకర్ మహోన్నత శిఖరంలా నిలిచాడు. మెస్సీ 1987 జూన్ 24న అర్జెంటీనాలోని రోసారియోలో జన్మించారు. తన 4వ ఏటనే ఫుట్బాల్ ఆడటం ప్రారంభించి నేడు ప్రపంచ క్రీడారంగంలోనే అత్యంత శక్తివంతమైన ముద్ర వేశారు. మొదట్లో పొట్టిగా, పలుచగా కనిపించిన ఆ కుర్రాడు ఆటకు పనికిరాడని ఎద్దేవా చేశారు. అయితే 11 ఏళ్ల వయసులో హార్మోన్ ఎదుగుదల లోపం బయటపడటంతో సాకర్లో అతడి మనుగడ ప్రశ్నార్థకమైంది. వీటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొని ఉక్కు సంకల్పంతో తాను అనుకున్నది సాధించాడు. ఫుట్బాల్ అంటే మెస్సీ, మెస్సీ అంటే ఫుట్బాల్ అనే స్థాయికి ఎదిగాడు. చరిత్రలోనే అత్యంత గొప్ప ఫుట్బాల్ ఆటగాళ్లలో ఒకరిగా గుర్తింపు పొందారు లియోనెల్ మెస్సీ. మెస్సీ చిన్నతనం నుంచే సిగ్గరి, దీంతోపాటు ఎత్తు కూడా తక్కువే. కానీ ఎప్పుడైతే ఫుట్బాల్ని టచ్ చేశాడో అతడిలో ఏదో తెలియని అనుభూతి, సంతోషంతో ముఖం వెలిగిపోయింది. ఇక్కడి నుంచి సర్వం మారిపోయింది. ఎప్పుడో ఒకసారి మాట్లాడే పిల్లవాడు హఠాత్తుగా డ్రిబ్లింగ్, పాస్లు, గోల్స్తోనే తన ఆనందాన్ని వ్యక్తం చేయటం ఆరంభించాడు. మెస్సీ తన కెరీర్లో రికార్డు స్థాయిలో 8 సార్లు బాలన్ డీఓర్ అవార్డుని, 6 సార్లు యూరోపియన్ గోల్డెన్ షూస్ గెలుచుకున్నాడు. ఫుట్బాల్ చరిత్రలో అత్యధికంగా టీమ్ ట్రోఫీలను గెలుచుకున్న ఆటగాడు మెస్సీ. 2022లో అర్జెంటీనాకు ఫిఫా వరల్డ్ కప్ అందించడంలో కీలక పాత్ర పోషించారు. 29 గోల్స్తో 2025 MLS గోల్డెన్ బూట్ సాధించారు. 672 గోల్స్, 34 ట్రోఫీలతో ఎఫ్సి బార్సిలోనా క్లబ్ చరిత్రలోనే టాప్ స్కోరర్గా నిలిచారు. ప్రస్తుతం అమెరికాలోని ఇంటర్ మయామి క్లబ్కి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జగద్విఖ్యాత ఫుట్బాలర్ మెస్సీ 2011లోనూ భారత్కి వచ్చాడు. కానీ ఇది ప్రైవేట్ లేదంటే స్పాన్సర్, చారిటీ కోసం కాదు. క్రికెట్ క్రేజీ భారత్లో ఫుట్బాల్కి ప్రాచుర్యం కల్పించేందుకు ఫిఫా ఏర్పాటు చేసిన ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడేందుకు లయోనెల్ మెస్సీ వచ్చాడు. కోల్కతాలో సాల్ట్ లేక్ ఫిఫా ఏర్పాటు చేసిన ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడేందుకు లయోనెల్ మెస్సీ వచ్చాడు. కోల్కతాలో సాల్ట్ లేక్ మైదానంలో వెనజులాతో జరిగిన ఈ మ్యాచ్లో మెస్సీ టీం అర్జెంటీనా 1-0తో జయభేరి మోగించింది. భారత్లో 3 రోజుల పాటు పర్యటిస్తున్నారు మెస్సీ. మొత్తం 72 గంటల కంటే తక్కువే భారత్లో గడిపే మెస్సీ కోల్కతా, హైదరాబాద్, ముంబై, ఢిల్లీలో నిర్వహిస్తున్న ఈవెంట్లలో పాల్గొంటున్నారాయన. మెస్సీని భారత్కు తీసుకురావటం అంత ఆషామాషీగా జరగలేదు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్కి అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఐరేస్తో అనుబంధం ఉండటమే కోల్కతా రావడానికి కారణం. ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి అందుకున్న తొలి ఐరోపాయేతర వ్యక్తి, రవీంద్రనాథ్ ఠాగూర్ పర్యటించిన తొలి దక్షిణ అమెరికా దేశం అర్జెంటీనా. ఈ విషయం తెలుసుకున్న మెస్సీ భారత ప్రమోటర్ల ఆహ్వానాన్ని మన్నించారు. ఇవాళ తెల్లవారుజామున కోల్కతాలో దిగిన మెస్సీ సాల్ట్ లేక్ స్టేడియానికి వెళ్లాడు. అప్పటికే భారీ స్థాయిలో అభిమానులు అక్కడికి తరలివచ్చారు. రాజకీయ నేతలు, ఫుట్బాల్ మాజీ క్రీడాకారులు, కోచ్లు, ఇతర సభ్యులు ఆయన్ని చుట్టుముట్టడంతో స్టాండ్స్ నుంచి ఈ స్టార్ని చూసే అవకాశం అభిమానులకు లభించలేదు. భద్రతా కారణాల దృష్ట్యా 10 నిమిషాల్లోనే అతన్ని నిర్వాహకులు స్టేడియం నుంచి తీసుకువెళ్లిపోయారు. మెస్సీ మ్యాచ్ ఆడకుండానే వెళ్లిపోయాడని ఫ్యాన్స్ అసహనానికి గురయ్యారు. గోట్ ఇండియా టూర్లో భాగంగా మెస్సీ బృందం హైదరాబాద్ చేరుకుంది. లియోనెల్ మెస్సీతో పాటు హైదరాబాద్కు రోడ్రిగో లూయిస్ కూడా వచ్చారు. శంషాబాద్ విమానాశ్రయంలో మెస్సీకి అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఎయిర్పోర్టు నుంచి నేరుగా ఫలక్నుమా ప్యాలెస్కి వచ్చారు. ఆ తర్వాత ఉప్పల్ స్టేడియం చేరుకున్నారు. ఇక్కడ సింగరేణి ఆర్ఆర్ వర్సెస్ మెస్సీ టీం మ్యాచ్ కొనసాగింది. ఒకరు ఫుట్బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ, మరొకరు పొలిటికల్ స్టార్ రేవంత్ రెడ్డి. ఇద్దరే తమ తమ మైదానాల్లో ఆరితేరిన వారే. ఒకరు బంతిని పరిగెత్తిస్తే మరొకరు రాజకీయాల్లో ఉవ్వెత్తున ఎగిసి సీఎంగా అభివృద్ధిని ఉరకలెత్తిస్తున్నవారు. మెస్సీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడి సందడి చేశారు. అభిమానుల కేరింతలతో స్టేడియం మార్మోగిపోయింది. Now comes the most awaited and the diamond moment here.
Yeah, the ball with Messi. Oh, the pass was far enough. The pass was far enough to beat the goat right there. The ultimate moment for everybody is right here. A historic exchange between the chief minister and the legend. What a moment it was, Naveen. And also, more importantly, I'm sure Messi knows that Revanth Reddy has scored a goal against his team, against Messi All-Stars. But yeah, like we all keep reminding ourselves, yes, this is the friendly encounter that's going to happen as Revanth Reddy and everybody going out there and making sure, try and at least have that physical fitness. Is that the goal? Oh, yes, it is! The coach right there wanted to save that one. What's his name? We spoke to him right there. Mr. Vinod. Mr. Vinod wanted to stop a goal that was coming in from the goat, but the ball won it. The goal post was beaten. Come on, Mr. Vinod. Can't be stopping the goat's goal. Yeah, come on. They are exchanging the passes. The pace is Needed, especially to run a state. And like Telangana as a state who's trying to get, everything for them. see the spirit. Oh, is that a goal? Is that a goal? See the spirit. Oh, is that a goal? Is that a goal? ఇవి ఇవాల్టి బర్నింగ్ టాపిక్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి HM టీవీ.